ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం కరాచీ హల్వా. చాలా స్వీట్గా బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ముందుగా కార్న్ఫ్లోర్, అదే మొక్కజారి పిండి తీసుకోవాలి. ఇలా పిండి తీసుకున్న తర్వాత మనం కొలుచుకోవాలి. ఇక్కడ నేను 2 కప్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల కార్న్ఫ్లోర్కి తర్వాత మనం 2 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 2 కప్పుల కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్, అంటే మొత్తం 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు చొప్పున 2 కప్పుల వాటర్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్నగా మనం కదుపుతూ చిన్నగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇలా వాటర్ వేసి కొద్దిగా ఇలా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఈ కార్న్ఫ్లవర్ మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కట్టెల మీద చేస్తున్నాను కాబట్టి ఇలాంటి కడాయి పెట్టుకున్నాను. స్టవ్ మీద అయితే మనం గ్యాస్ మీద అయితే నాన్ స్టిక్ అయినా ఏ కడాయి అయినా యూజ్ చేయవచ్చు. సో ఇప్పుడు కడాయిలో 2 కప్పుల షుగర్, అంటే 1/2 kg షుగర్ వేసుకోవాలి. 1/2 kg షుగర్కి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకి షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి కాబట్టి. చూడండి, మనకి షుగర్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా మనకి నురుగులు వస్తూ ఉన్న సమయంలో ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ పిండి మిశ్రమం ఇందులోకి వేసుకొనేసేయాలి. చూడండి, మళ్ళీ ఒకసారి ఒక 2 to 3 minutes బాగా కలుపుకొనేసేయాలి, ఎందుకంటే కింద అడుగు పడిపోయి ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరుగుతున్నటువంటి మన షుగర్ సిరప్లోకి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకొనేసేయాలి. చూడండి, మనకి ఈ విధంగా మొత్తం పోసుకొనేసేయాలి. ఇలా బాగా పోసుకున్న తర్వాత చూడండి, బాగా కలుపుతూనే ఉండాలి. మనం ఇక్కడ నుండి అసలు స్టాప్ చేయనేకూడదు, ఎందుకంటే మనకి తొందరగా దగ్గర పడిపోతుంది. మనకి ఈ కార్న్ఫ్లోర్కి సాగే గుణం ఎక్కువగా ఉంటుంది, అందుకే మనకి వెంటనే మనకి దగ్గర పడిపోతూ ఉంటుంది. ఇలా మనం బ్రేక్ ఇవ్వకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి, మనకి ఇలా బ్రేక్ ఇవ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మొత్తం బాగా దగ్గర పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మనకి ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes బాగా కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఘీ వేసుకోవాలి, నెయ్యి పోసుకోవాలి. ఇక్కడ నెయ్యి నేను సగం కప్పు వేస్తున్నాను, అంటే ఒక 4 to 5 tablespoon ఘీ వేసుకోవాలి. ఇలా ఘీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఒక 15 minutes or 20 minutes మనం కుక్ చేయాలి. గ్యాస్ మీద అయితే ఒక 30 minutes దాకా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 15 or 20 minutes దాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది.
అంతే. ఆఫ్టర్ 15 ఆర్ 20 మినిట్స్ తర్వాత చూడండి మనకి బాగా దగ్గర పడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ ప్లేట్లో అయితే కావాలో ముందుగానే నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకొని మొత్తం బాగా వేసుకొనేసేయాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకొనేసి బాగా పరుచుకొనేసేయాలి. ఇలా పరిచిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పీసెస్, అదేవిధంగా వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ మనం కుక్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ నేను చివరిగా వేసాను. ఇలా వేసుకొనేసేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వదిలేసేయాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూడండి, పూర్తిగా చల్లారి అందాక మనం పెట్టేసేయాలి పక్కన. తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తర్వాత చూస్తే మనకి కంప్లీట్గా చల్లారిపోయి మనకి ఏ విధంగా అయితే కావాలో పీసెస్ ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను, ఇష్టం నచ్చిన షేప్లో. చూడండి మనకి ఈజీగా వచ్చేస్తున్నాయి. చూడండి మనకి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈ విధంగా మొత్తం బాగా కరాచీ హల్వా, బాంబే కరాచీ హల్వా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతే ఈజీ. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్, ఉంటాను.